ఇక రేవంత్ సర్కార్ పై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాలువలో లెవెల్ దెబ్బతిన్న ధోనికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి మెదక్ కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో మెదక్ మండలం రాయంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాలువ లో లెవెల్ ధోని కొట్టుకుపోయిందని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఏడాది గడిచినా రేవంత్ సర్కార్ మరమ్మతు చేయడం లేదని పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితిలో కట్టన గేట్లు తూము ఓపెన్ చేసేసరికి ఆ స్ట్రెంత్ అంతా పోయి ఆడ నలిగేసరికి కట్ట ప్రమాదంలో ఉంది. ఆ కట్ట స్ట్రెంత్ అని కావాలి. ఆడ ఏదైతే పైపులు వేసిందో పెద్ద పైపులు వేయాలి. ఆడ ఇప్పుడు ఈ పంటకు నీళ్లు ఆగి నీళ్లు వచ్చేటట్టు కావాలి. లేకుంటే 2000 ఎకరాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే పునరుద్ధరించాలి. ప్రభుత్వం పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి అయితే డక్ట్ అంటే కూడా అంటే దోనే అంటే కూడా దోన్ అంటే ఏంటిది అని అడుగుతాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దోనే అంటే కూడా తెలియదు. డోన్ అంటే తెలియనాయని ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి వెంటనే దాదాపు అది ఎప్పుడైతే 100 సంవత్సరాల క్రితంది మొన్న వచ్చిన వరదల వల్ల డ్యామేజ్ అయింది. దాన్ని వెంటనే పునరుద్ధరించాలి. తాత్కాలికంగా మరమ్మతుల కోసం మరి వెంటనే ఒక పెద్ద పైపులేసి ఇప్పుడు నీళ్లను ఆగేటట్టు చేసి 5-6 గ్రామాలకు నీళ్లను అందించాలి. హై లెవెల్ ప్రాజెక్టుల వల్ల లో లెవెల్ ప్రాజెక్టు నుండి ఏదైతే బాగా ఫోర్స్ తో పోతే ఇబ్బంది వస్తుందో కట్ట ప్రమాదంలో ఉంది. ఆ కట్టను కూడా స్ట్రెంథెన్ చేయాలి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి స్పందించాలి. లేకపోతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు స్పందించాలి.